నాకు కొత్తగా తెలియాల్సిన నిజమే ముందే. నువ్వు మాట్లాడుకో. అపూర్వ అతయ్య పక్కన చేరి తను ఆడుతున్న ప్రతి ఆటకి తాళం వేస్తున్న నీకు కూడా నిజంగా నిజమేంటో తెలిసే ఉంటుంది. మీ అందరూ నిజాన్ని దాచి అబద్ధాన్నే నిజం నమ్మించడంలో ఈరోజు తాత్కాలికంగా విజయం సాధించారు. నిర్దోషి అయిన మా నాన్నని మాత్రం దోషిని చేశారో. అయితే నువ్వు ఇప్పుడు ఏమంటావురా? మేమందరం దోషులం, మీ నాన్న నిర్దోషనా? అదే అంటున్నాను. దోషిని సమర్థించే మీరందరూ దోషులే. అసలు సిసలైన దోషివి నువ్వే అత్త, నువ్వే. మీకు నిజం తెలుసా మావయ్య? అపూర్వ అత్తయ్య మీద ప్రేమతో మీ కళ్ళు మూసుకుపోయాయి. అవి తెరుచుకున్నప్పుడే ఇక్కడ జరుగుతున్నవి మీకు తెలుస్తాయి. శోభాచంద్ర అత్తయ్యని చంపింది అపూర్వ అత్తయ్యనే. ఏం వాగుతున్నావురా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావా? మీరు కొట్టినా చంపినా ఇదే నిజం మావయ్య. ఈ అపూర్వ అత్తయ్య శోభాచంద్ర అత్తయ్యని చంపేసి అన్యాయంగా మా నాన్నని కేసులో ఇరికించింది. మళ్ళీ అదే మాట. మన చేతులతో పెంచాం బావా, చంపేసుకుంటావా? చూసావా? అది మీ అపూర్వ అత్తయ్య సంస్కారం. బావా నువ్వు ఆగు బావా. చూడు, చెర్రీతో నేను మాట్లాడతాను కదా, నువ్వుండు. ఏంటి చెర్రీ, నువ్వు కూడా మీ నాన్నలాగా భూమిలాగా నా మీద ఇంత నింద మోపేసావేంట్రా? ఇంకా నటించకత్తయ్య.